అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మనం మాట్లాడకపోతుంది యూట్యూబ్ లోని ఆనిముత్యాల కోసం. స్టార్టింగ్ స్టేజ్ లో తన కెరియర్ల కోసం ఎన్నో కష్టాలు పడి కాస్త హైప్ రాగానే తల పొగరు ఎక్కి మదం ఎక్కి బలుపెక్కి చుట్టూ ఉన్న ఆడవాళ్ళని మొత్తం అనుభవించాలనే కోరికలతో జైలు పాలై తన జీవితాలనే నాశనం చేసుకున్న యూట్యూబ్ లోని ఆనిముత్యాల కోసం మాట్లాడబోతున్నాను. దీంట్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది చిప్పాడ భార్గవ్ అలియా పకీడ్ భార్గవ్. మనోడి దగ్గర చాలా స్టఫ్ ఉంటుండే. ఆ రోజులలో వాడు చేసిన హడావిడి అంతా కాదు, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్. టిక్ టాక్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉన్నది ఎవడన్నా అంటే ఆ రోజులలో ఫన్ బకెట్ భార్గవ్. వాడు తీసుకున్న థీమ్ గాని వాడు చేసిన కామెడీ ట్రాక్స్ కానీ ఆ రోజులలో ఎవరు చేయలేదు. ఒక ఇంగ్లీష్ కామెడీ కంటెంట్ తీసుకొని హ్యాపీగా జీవనం సాగించాడు. తను పక్కన ఉండే అమ్మాయిలు కూడా ఎంతో మంది మంచి అమ్మాయిలతో తను కొలాబరేట్ అవ్వడం, చేయడం, వీడియో చేయడం, పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఆ పాపులారిటీ వల్లనే కళ్ళు తలకెక్కాయి మనోడికి. దాని తర్వాత అనుకోని రీతిగా తన జీవితంలో మలుపు తిరిగింది ఏమన్నా ఉంది అంటే 14 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడి, తనని గర్భవతిని చేసిందని సోషల్ మీడియాలో హల్చల్. అది నిజము. దాన్ని వైజాగ్లో ఉన్న పోలీసుల దగ్గర సమాచారం వెళ్ళిన తర్వాత అప్పుడు మనోడు హైదరాబాద్లో ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడి నుంచి వైజాగ్కి తీసుకెళ్లడం జరిగింది ఫన్ బకెట్ భార్గవ్ని. ఆ అమ్మాయి బాలిక ప్రెగ్నెంట్ అవడం, దాంతోపాటు తన డ్రెస్ చేంజ్ చేసుకుంటే తన దగ్గర ఉన్న ఏదైతే న్యూడ్ వీడియోస్ వీడు రికార్డింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వీడియో చూపించి తనను లొంగ తీసుకోవడం. 14 ఏళ్ల బాలికకు ఏం మెచ్యూరిటీ ఉంటుంది? తనని ఎంతో నమ్మి తన తల్లిదండ్రులు ఫన్ బకెట్ భార్గవ్ దగ్గర వీడియో చేయడానికి అలౌ చేస్తే వీడు చేసిన రంకు రుట్ట పని ఇది. కనబడలేదా? నీ లైఫ్ కనబడలేదా? నీ లైఫ్ ఎంతోగానో ఎదగాల్సింది పోయి నీ పైన దిశ చట్టం కేసు పెట్టి నిన్ను జైలు పాలు అయ్యేదాకా చేసింది. ఇప్పుడు సమాజంలో నీలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయటికి రావడమే గొప్పరా అనుకుంటే ఇలా చేసావు. నెంబర్ 2 కోటలకు వచ్చేసి చంద్ పక్కింటి కుర్రాడు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఇంటూ డిట్టోగా పవన్ కళ్యాణ్ లాగా నటించే ఒక సత్తా ఉన్నాడు. తన షార్ట్ ఫిలిమ్స్ కానీ తన చేసిన వైరల్ షార్ట్స్ కానీ ఇలా ఎదిగాడు. స్పాన్ టైంలో పక్కింటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్లో మన పేరు చందు. తను తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ తను కూడా ఇలాంటి పద్మవ్యూహంలోనే చిక్కుకున్నాడు. ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారు. ఆ డాక్టర్ గారు పరిచయం అయిన తర్వాత వాళ్ళ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా కాస్త లైంగిక దాడి దాకా పోయింది. ప్రేమిస్తున్నానని చెప్పి తనని లొంగ తీసుకొని. సో దీంట్లో అడ్డేంటంటే, దీంట్లో పెద్ద హైలైట్ ఏంటని ఉంది అంటే, సోషల్ మీడియాలో వ్యాపించిన వార్తల పట్టి చూస్తే ఇతను కాపు సమాజానికి చెందినవాడు. ఓసీ కేటగిరీ. ఏదైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో ఆ అమ్మాయి ఎస్సీ మాల క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. దాని ద్వారా మనోడు ఎప్పుడైతే పక్కింటి కుర్రాడు ఛానల్లో నుంచి వెళ్ళిపోయి చందు గారిని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్, అంటే తను దాచుకున్న నగలు ఏవైతే ఉన్నాయో తన యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వడం జరిగింది తను ఎగుతున్న టైంలోని. సో అమ్మా నాన్న మాటనే విని మళ్ళీ ఆ అమ్మాయిని దూరం పెట్టడం జరిగింది. దానికి ప్రతిమూలం ఏమందింది? మనోడి పైన కేసులు, జీవితం నాశనం. ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో మంది ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు మనోడికి, కానీ ఏమైంది? కట్ చేస్తే అతను కూడా జైలు పాలైపోయాడు. తన జీవితం కూడా సున్నాకు వచ్చింది. దీని కేటగిరీలో నెంబర్ 3 పాయింట్ ఉంది అంటే అది పుష్ప. ఎన్నో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి పుష్ప అనే ఒక పెద్ద సినిమాలో సుకుమార్ గారి దయ వల్ల హీరో పక్కకు ట్రూ అవుట్ ఒక రోల్ దొరికిన తర్వాత సినిమా మట్టుకు కేశవ అలియాస్ జగదీష్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు. కట్ చేస్తే ఒక అమ్మాయిని లైంగిక దాడి, సేమ్ టు సేమ్.
ప్రేమించడని చెప్పి లొంగ తీసుకొని శారీరకంగా మానసికంగా అంతా అనుభవించి ఆ అమ్మాయిని పక్కకు పెట్టి జగదీష్ అలియాస్ కేశవ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత అంతా బాగున్న తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి విషయంలో దూరడం కేసులో పంజగుట్ట పోలీస్ స్టేషన్